హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మన పైపింగ్ కోసం క్లాత్ అనేది అస్సలు వేస్ట్ కాకుండా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 మీటర్స్ క్లాత్ తీసుకుని ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. ప్రస్తుతానికి ఇది 1 మీటర్ క్లాత్ అనుకోండి. 1 మీటర్ క్లాత్ తీసుకున్నప్పుడు మనం ఇలాగా ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్కి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఫోల్డింగ్ వైపు 2 కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ 2 కార్నర్స్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని మిగిలిన క్లాత్ అంతా కూడా ఇలాగా దగ్గరికి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నిలువుగా ఒక కుట్టు అయితే వేసేసుకుని మనం పైపింగ్ కోసం కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం విడిగా జాయింట్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే చివరికి వచ్చేసరికి కొంచెం క్లాత్ అనేది చిన్న చిన్న పీసులు మిగిలిపోతాయి అన్నమాట. అవి మనం జాయిన్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలా ఇబ్బంది కాకుండా ఉండాలన్నప్పుడు ఇప్పుడు ఈ మెథడ్ అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే నార్మల్గా తొందరగా అయిపోవాలి, స్టిచ్చెస్ ఏమీ లేకుండా అనుకున్నప్పుడు ఫస్ట్ చూపించిన ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. లేదు మాకు స్టిచ్చెస్తో సహా పైపింగ్ క్లాత్ వచ్చేయాలనుకుంటే ఈ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను కదా. ఇక్కడ క్లాత్ అయితే 2 మీటర్స్ అయితే 39 ఇంచులు ఉంది కదా. వెడల్పు వచ్చేసి కొన్ని క్లాత్లు పన్నా అంటారు కదా, పన్నా అనేది తక్కువగా ఉందన్నమాట. ఈ క్లాత్ పన్నా వచ్చేసి 34 ఇంచులు ఉందన్నమాట. ఈ 34 ఇంచులకు సరిపడా నేను 1 మీటర్లోంచి 34 ఇంచులు వెడల్పుతో తీసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు 4 వైపులా కూడా 34 ఇంచులు అయితే ఉంది. ఇప్పుడు మిగిలిన క్లాత్ నేను పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం ఈ 34 ఇంచుల క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మడతలు వచ్చే విధంగా సమానంగా పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి ఇలా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫోల్డింగ్ వైపు చిన్న మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి 2 సైడ్లు ఓపెన్స్ వస్తాయి, 2 సైడ్లు మడత వస్తుందన్నమాట. ఈ మడత ఉన్న సైడు మధ్యలోకి సెంటర్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి సెంటర్ అనమాట. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి క్లాత్ ఇక్కడ 4 కార్నర్స్ వచ్చింది కదా, ఇది మనకి 4 భాగాలు అయితే వచ్చింది. మీకు అర్థం అవ్వడం కోసం నెంబర్స్ కూడా వేస్తున్నాను. ఇక్కడ 1 నెంబర్ కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ 2వ నెంబర్ ఉన్న కార్నర్ కూడా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని 3వ నెంబర్ ఉన్న కార్నర్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి లెటర్స్ పోస్ట్ చేసే కవర్ ఉంటుంది కదా, ఎన్వెలప్ షేప్ అయితే వస్తుంది. ఈ షేప్లో అయితే మడత పెట్టుకోవాలండి. అలాగే ఈ 4వ సైడ్ కార్నర్ని ఇలాగ ఫోల్డ్ చేయకూడదు. ఇలా ఫోల్డ్ చేసామంటే మనకి స్టిచ్ వేసిన తర్వాత 4 వైపులా కూడా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మనం వెనకాల క్లాత్ కట్ చేయడము లేదంటే స్టిచ్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం 3 వైపులా కూడా క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. 1 సైడ్ మాత్రము ఓపెన్ వదిలేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫోల్డింగ్స్ పెట్టుకున్నాం కదా, 1 నెంబర్ 2 నెంబర్ ఉంది కదా, వీటికి సెంటర్లో మనకి ఓపెన్ వచ్చింది కదా, ఈ ఓపెన్ని ఇలాగ గుండు పిన్నులు అయితే పెట్టేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. నార్మల్గా ఈ పిన్స్ పెట్టకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అయితే బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసం ఇలా పిన్స్ పెట్టేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనం ఈ పిన్స్ పెట్టేసుకున్నాం కదా, పిన్స్ పెట్టుకున్న దగ్గర 1/2 ఇంచుకి వచ్చి ఉండే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు మీరు చిన్న కుట్టు అయితే పెట్టేసుకోండి, అప్పుడు స్టిచ్ ఓపెన్ కాకుండా ఉంటుంది. లేదంటే డబుల్ స్టిచ్ వేసేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా 1 సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ గుండు పిన్నులు అనేవి తీసేసి మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుందండి. అలాగే క్లాత్ కూడా అస్సలు వేస్ట్ కాదనమాట. ఈ క్లాత్ వచ్చేసి మనకి మీటర్ 100 అలా ఉంటుంది ఏరియాని బట్టి. ఇంత ఎక్కువ కాస్ట్ పెట్టి మనం క్లాత్ తెచ్చినప్పుడు మనం అస్సలు వేస్ట్ చేసుకోకూడదు అనమాట. ఈ పైపింగ్ క్లాత్ అనేది ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసినట్టయితే చూసారు కదా, ఇలాగ 2 సైడ్స్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇది మనకు ఒక పాకెట్లా వచ్చింది కదా, ఎన్వెలప్ కవర్లా వచ్చింది. అలాగే ఇప్పుడు మనకి 4వ నెంబర్ ఉంది కదా, 4th సైడ్ ఇంకొక కార్నర్ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ కూడా ఇలాగ సెంటర్కి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఎటువైపు అయితే ఫోల్డింగ్ చేసుకున్నామో అటే వైపు నుంచి సెకండ్ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ అదే సైడ్కి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ ఎంత చిన్న మడత అయితే వస్తుందో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ చిన్న మడత వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇంకొకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదా. ఇక్కడ క్లాత్ అనేది నేను కార్నర్ని
మధ్యలోకి ఫోల్డ్ చేసేసాను కదా, అదే వైపు నుంచి ఫోల్డింగ్ చేస్తున్నాను. మీరు లెఫ్ట్కి పెట్టుకున్న రైట్ సైడ్కి పెట్టుకున్నా కానీ ఫోల్డింగ్ అనేది మీరు కార్నర్ ఎటువైపుకి అయితే క్లోజ్ చేశారో అటువైపుకే ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టుకోండి. అప్పుడే మీకు పైపింగ్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే సెంటర్ అనేది క్లోజ్ వస్తుంది అనమాట. అందుకనేసి క్లాత్ కార్నర్ ఎటువైపు అయితే ఫోల్డ్ చేసేసారో అటువైపుకి ఫోల్డింగ్ చేసుకుని ఆ ఫోల్డింగ్ చేసిన వైపు కాకుండా ఆపోజిట్ వైపుకి ఇలా నిలువుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. దూరం కుట్టు పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని పైపింగ్ అయితే ఇక్కడ 2 సైడ్స్ కూడా మనకి ఓపెన్స్ వచ్చాయి కదా, ఈ ఓపెన్స్ వచ్చిన వైపు 1/2 ఇంచ్ వెడల్పుతో మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 1.5 ఇంచ్ వెడల్పుతో క్లాత్ అయితే రెడీ అవుతుంది. ఈ కార్నర్ ఈ మూల కూడా అస్సలు క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట. చూసారు కదా, క్లాత్ అనేది 1.5 ఇంచ్ వచ్చింది. ఇక్కడ మనకి ఫోల్డింగ్ కదా స్టార్టింగ్ కాబట్టి చిన్న పీస్ అయితే వచ్చింది. 1/2 మీటర్ కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం కట్ చేసుకునే పీసులన్నీ కూడా 1 మీటర్ కంటే ఎక్కువే వస్తాయండి. దగ్గర 2 మీటర్స్ వరకు వస్తుంది అనమాట ఈ క్లాత్. మనం 1 మీటర్ క్లాత్ తీసుకుంటే ఒక్కొక్క ఫోల్డింగ్ మనం కట్ చేసుకుంటే ఆ క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ అలా వస్తుంది అనమాట. నార్మల్గా మనం క్రాస్గా కట్ చేసుకున్నామంటే మనకి ఇంత లాంగ్ పీస్ రాదు. చూసారు కదా, జాయింట్స్ సహా వచ్చేసింది. మనకి ఎన్ని పీసులు కావాలనుకుంటే అన్ని పీసులు కట్ చేసేసుకుని పైపింగ్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. మిగిలిన క్లాత్ని ఒక సైడ్కి పెట్టేసుకున్నామంటే మనకు అవసరమైనప్పుడల్లా కావాల్సిన పీసులన్నీ కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుందండి. ప్రతిసారి మనం పైపింగ్ కోసం క్రాస్ పీసులు కట్ చేస్తూ ఉంటాం కదా, ఇలా కట్ చేయడం వల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ క్రాస్ పీస్ రాదు, క్లాత్ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది, క్లాత్ కూడా అస్సలు వేస్ట్ అవ్వదు అనమాట. చూసారు కదా, నేనైతే 3 పీసులు కట్ చేశాను. స్టార్టింగ్ వచ్చేసి చిన్న పీస్ వచ్చింది కదా, మిగిలిన మొత్తం 4 పీసులు కట్ చేశాను అనమాట. స్టార్టింగ్ వచ్చేసి చిన్న పీస్ వచ్చింది కదా, మిగిలిన 3 పీసులు కూడా పెద్దవే వచ్చాయి. ఇంకా వీటిని అయితే మనం ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మనం వీటికి ఆల్రెడీ స్టిచ్ వచ్చింది కదా, ఆ స్టిచ్ అనేది రాంగ్ సైడ్కి వెళ్ళిపోయే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు ఒకవైపు కార్నర్ క్రాస్గా ఉంటుంది కదా, క్రాస్ సెట్ అయ్యే విధంగా అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ వస్తుంది అనుకుంటే ఇలా జాయిన్ చేయకుండా కూడా మనం థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడే ఈజీగా జాయింట్ అనేది వేసుకోవచ్చు. అది ఎలా అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఈ థ్రెడ్ పైపింగ్ రెడీ చేయడం కోసం స్టార్టింగ్లో థ్రెడ్కి నాట్ అయితే వేసేసుకోండి. ఇంకా ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో ఒక నాట్ అయితే వేసేసుకోండి. నాట్ వేసుకోకపోయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు. అయితే బిగినర్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనం థ్రెడ్ స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండడం కోసం స్టార్టింగ్లో థ్రెడ్కి ఒక నాట్ వేసేసుకుని ఈ పైపింగ్ క్లాత్కి మధ్యలో థ్రెడ్ అనేది పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఒక 2 స్టిచెస్ వేసిన తర్వాత పాదంని పైకి లేపి స్టిచెస్ అనేది వేయాలి. అప్పుడు ఈ థ్రెడ్ అనేది ముందుకి ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. చూసారు కదా, థ్రెడ్ పక్కనే స్టిచ్ అయితే వచ్చింది. మన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని వేలుతో ఇలా ప్రెస్ చేసామంటే మనకి థ్రెడ్ అనేది కనబడుతుంది. అప్పుడు ఈ విధంగా వెనక నుంచి లాగుతూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వెనక నుంచి లాగుతూ స్టిచ్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది లూజ్ రాదనమాట. థ్రెడ్ పైపింగ్ పక్కన స్టిచ్ వస్తుంది, టైట్గా ఉంటుంది అనమాట. మనకి లాక్కుండా స్టిచ్ వేసినట్టయితే స్టిచ్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది. స్టిచ్ చేసిన తర్వాత థ్రెడ్ అనేది క్లాత్ అనేది లూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది క్రాస్ పీస్ కదా, అందుకని మనం థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడే క్లాత్ని ఫ్రంట్ వైపు వేలుతో ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నామంటే థ్రెడ్ పక్కన స్టిచ్ వస్తుంది. వెనక నుంచి లాగితే క్లాత్ అనేది అస్సలు లూజ్ రాదనమాట. ఇక్కడ చూసారు కదా, జాయింట్ వచ్చింది కదా, మనం మిషన్కి ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. అలాగే మనం జాయిన్ చేసిన క్లాత్ని ఆ ఫోల్డింగ్ చేసిన క్లాత్ పైన పెట్టేసి స్టిచ్ వేసామంటే కనుక ఈజీగా స్టిచ్ అయితే వచ్చేస్తుంది, ఈజీగా జాయింట్ అయితే వచ్చేస్తుంది. మనం సెపరేట్గా జాయింట్ చేసుకునే పని కూడా లేదు. ఈ విధంగా మొత్తం క్లాత్ అంతా కూడా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేశాను. ఈ థ్రెడ్ పైపింగ్ని ఇన్విజిబుల్ పైపింగ్గా వేసుకోవాలనుకుంటే కనుక ఇలాగా ఖర్చు అనేది 1/2 ఇంచు ఉంచేసుకుని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఈ పైపింగ్ మొత్తం 5 మీటర్స్ అయితే రెడీ అయ్యిందండి. నేనైతే ఫ్రంట్ నెక్కి వేస్తున్నానండి. నెక్ అయితే కట్ చేయలేదు, డైరెక్ట్గానే స్టిచ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే నెక్ కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మార్కింగ్ వేసాను కదా, అది వచ్చేసి కటింగ్ లైన్ అనమాట. ఆ లైన్ మీద కాకుండా ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది ఉంచేసి థ్రెడ్ పైపింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను. మీరు ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా జాయిన్ చేశానని కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ మీకు
రావడం కోసమే చూపిస్తున్నాను అనమాట. మీరు నార్మల్గా నెక్కకి స్టిచ్ చేసుకోవాలనుకుంటే నెక్ కట్ చేసేసి థ్రెడ్ పైపింగ్ని పావించి ఖర్చు ఉంచేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక నేనైతే థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా జాయిన్ చేసుకుంటున్నాను. నెక్ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్కి పావించు బయట వైపుకి థ్రెడ్ పైపింగ్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పైకి పెట్టేసుకుని మనం జాయిన్ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ ఒరిజినల్ వైపు ఉండేలాగా పెట్టేసుకుని నెక్ అనేది కదలకుండా పిన్స్ పెట్టేసుకుని ముందుగా థ్రెడ్ పైపింగ్ జాయిన్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైన స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పావించి ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ముందు మార్కింగ్ వేసిన లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద కట్ చేస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత చుట్టూ రౌండ్స్ కట్ చేసేసుకుని ఇప్పుడు లైనింగ్ని సెపరేట్ చేసుకుని లైనింగ్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేసినప్పుడు లైనింగ్ మీద స్టిచ్ వేసినట్టయితే మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా లైనింగ్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ ఒకటే సైడ్కి పెట్టేసుకుని థ్రెడ్ పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. లేదంటే పాదం వెడల్పుతో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ థ్రెడ్ పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసామంటే మనకి లైనింగ్ పైకి రాదు. ఆల్రెడీ మనం పాదం వెడల్పుతో లైనింగ్ మీద స్టిచ్ వేసేసాం కాబట్టి లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా చాలా ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. క్లాత్ అనేది అస్సలు వేస్ట్ కాదు. ఈ మెథడ్ నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.